మన ఆత్మలకు వాక్యాహారం, మన శరీరాలకు ఎట్లుగా మంచి ఆహారం అవసరమో మన ఆత్మను పోషించుకోవడానికి దేవుని వాక్యం అంతైనా అవసరం. ఎవరు చెబుతున్నారనేది కాదు, అక్కడ దేవుడు తను అభిషేకించుకున్న వారిని వాడుకుంటాడు. క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ దేవుని సేవకుడిలో ఉండి నడిపించుకుంటాడు. సొంత జ్ఞానంతో చెప్పే మాటలు కాకుండా ఆత్మదేవుడు పలికేటువంటి ప్రతి మాట మన ఆత్మను పోషిస్తుంది. కాబట్టి ఆత్మబలాన్ని కోరుకుంటూ, ప్రభువా మీ వాక్యం చేత మా ఆత్మను పోషించమని ప్రార్థించుకుంటూ వాక్యాన్ని వినటానికి ఇష్టపడదాం. విని గ్రహించి ఆ మాటలను నెమరు వేసుకుంటూ ఆ మాటల ద్వారా ఆత్మబలమును శరీర ఆశ్రయములు పొందడానికి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వాక్యం కోసం సిద్ధపడదామండి. దయచేసి గ్రంథాలు ఉన్నవారు తెరవండి. పాత నిబంధన గ్రంథంలో రాజుల చరిత్ర, ఇశ్రాయేలీల రాజులు, యూదా రాజులు పరిపాలిస్తున్న కాలంలో ఇద్దరు ప్రవక్తలను బలముగా దేవుడు వాడుకున్నాడు. ఏలియా ప్రవక్త, రోషం గల దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త. ఎలీషా కూడా రెండింతల ఆత్మ పొంది దేవుని సేవ గంభీరంగా చేసినటువంటి ప్రవక్త. ఎలీషా ప్రవక్త కాలంలో ఒక ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. ప్రవక్త మాట ప్రకారంగా ఆ గృహంలో దరిద్రం పోయింది. దేవుని యొక్క అద్భుతం గొప్పగా జరిగింది. ఆ కుటుంబ చరిత్ర, ఆ కుటుంబంలో జరిగినటువంటి అద్భుతం గురించి మన గృహాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన సంఘంలో కూడా దేవుని కార్యాలు జరుగుతాయని మనం నమ్ముదాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం చదవండి. ప్రసంగం కోసం వినొద్దండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దానిని మాత్రమే జాగ్రత్తగా విని గ్రహించండి. నా మట్టుకు నేను వింటూ చెబుతున్నా. ఈ మాటలు నాకు అవసరం, నా ఆత్మకు అవసరం, మీకు మీ ఆత్మలకు అవసరం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 7వ వాక్యం చదువుకుందాం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఒక సేవకురాలు భర్త చనిపోయాడు, ప్రవక్త భార్య. ఎలీషా ప్రవక్త కాలంలో ఎలీషా దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు కొంతమంది సేవకులు. అక్కడుంది 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్తల శిష్యులలో ఒకడు. ఎవరండి? ఎలీషా ప్రవక్తకు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒకడు పేరు లేదు, భార్య పేరు లేదు, భర్త పేరు లేదు. ఆ ప్రవక్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ ప్రవక్త భార్య ఎలీషా అనగా గురువు గారి దగ్గరికి వచ్చి, అయ్యా గురువుగారు, ప్రవక్త గారు, నా భర్త నీ దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడు దేవుని సేవ కోసం. అయితే చచ్చిపోయాడు. నేను ఇప్పుడు విధవరాలను అయిపోయాను. నా భర్త నాతో లేడు, చనిపోయి మట్టికి మన్న అయిపోయాడు. నా 2 కుమారులని అప్పులోళ్ళు పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు, అప్పులు తీర్చకుండానే చచ్చిపోయాడు. అంటే తలకు మించిన అప్పులు చేసి, అప్పులతో ఎంత ఆలోచించాడో, ఎంత దిగులు పడ్డాడో, ఎంత భయపడ్డాడో తెలియదు, అప్పులలోనే చచ్చిపోయాడు. ఏమంటుంది చూడండి. ఒకరి భార్య ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను, నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వాడిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడు అని ఎలీషాకు మొరపెట్టుకుంది. అయ్యా, నీ దగ్గరే ట్రైనింగ్ అవుతున్నాడు కదా నా భర్త, దేవుని నమ్మినవాడు, ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు దేవుడా దేవుడా అంటుంటాడు, దేవుని సేవ కోసమే సమర్పించుకున్నాడు, ఉద్యోగం మానుకున్నాడు, వ్యాపారం మానుకున్నాడు, సమర్పించుకుని నీ దగ్గరకు వస్తే నీవు దేవుని సేవ ఎలా చేయాలో నేర్పిస్తున్నావు. అయితే నా భర్త నా కుటుంబాన్ని పోషించడానికి, నా పిల్లల్ని పోషించడానికి, నా కుటుంబ అవసరత నిమిత్తం అప్పులు చేశాడు. అయితే అప్పులు కుప్పలైనప్పుడు, అప్పులు భారం ఎక్కువైనప్పుడు అప్పులు తీర్చలేక నా భర్త చనిపోయాడు. ఇప్పుడు అప్పులోడు వచ్చి నా 2 అబ్బాయిల్ని, యవన కుమారుల్ని పట్టుకొని పోతున్నాడు జీతగాళ్ళుగా ఉండటానికి. నా పరిస్థితి బాగలేదు, నువ్వేమైనా చేస్తావా అన్నట్టుగా మొరపెట్టుకుందంట. అప్పుడు ఎలీషా అనేటువంటి ఆ ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. 2వ వచనంలో ఎలీషా ఏమంటున్నాడు ఆమెతోటి, నా వలన నీకేమి కావాలను
నీ ఇంటిలో ఏమున్నదని అది నాకు తెలియజెప్పమని నేను. అందుకు ఆమె ఏమన్నదంటండి, నీ దాసుడైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. ఎంత దరిద్రం అంటే, నూనె కుండ ఇశ్రాయేలుకు చాలా ముఖ్యం. నూనె, ద్రాక్షరసం ఇశ్రాయేలు కుటుంబాలలో ఎంత దరిద్రులకైనా ఒలివ నూనె కొంచెమైనా ఉండాలి, ద్రాక్షరసం కూడా కొంచెం ఉండాలి. అవి చాలా ముఖ్యం ఇశ్రాయేలులకు. అవి లేకుండా వారు బ్రతకరు. అమ్మా, నీకు నా వలన ఏం కావాలి? నీ భర్త చనిపోయాడు, నీ భర్త నేను బ్రతికించలేను, నీ అప్పులు తీర్చలేను, ఎందుకంటే నేను కూడా సేవకుడిని, సన్యాసి రాసుకుంటే బూడిద రాలొద్దంట. కాబట్టి నేను ప్రవక్తను, నీ పెనిమిటి కూడా ప్రవక్తగా శిక్షణ పొందడానికి నా దగ్గరకు వచ్చాడు, చచ్చిపోయాడు. చనిపోయిన నీ భర్త విషయంలో నేనేం చేయలేను, కానీ నా వలన నీకేమి కావాలి? నేను ఒక దేవుని సేవకుడిగా నాకున్న ఆత్మవరాలు, దేవుడు నాకు వరం ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. నా ప్రార్థన వలన నేనేమైనా నిన్ను ఆదరించగలనా, ఏమైనా చేయగలనంటే, పలాని చేయయ్యా, అప్పులు తెచ్చమయ్యా అని అనకుండా, అయ్యా ఆమె ప్రవక్తలు అంటే, నీ ఇంట్లో ఏముంది, నీ దగ్గర ఏముంది నేను అడిగినప్పుడు, నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు. ఆ నూనె పోసే కుండ, అది నూనె పోసే కుండ, నూనె కుండ అంటాం, నీళ్ళు పోసే కుండను నీళ్ళ కుండ అంటాం, అన్నం ఉండే కుండను అన్నం కుండ అంటాం, అంతే కదా. ఏది ఉంటే అది, ఆ కుండలో ఏముందో దాన్ని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. ఇదనా ఆమె ఇంట్లో ఏముందంటండి, ఇద్దరు కొడుకులు యవన కాలంలో ఉన్నారు. అప్పుల వాడు వచ్చి వాడిని జీతగాళ్ళుగా పట్టుకొని పోతున్నాడు. ఆ స్త్రీ ఒంటరిగా విధవరాలు, భర్త లేడు, ఆధారం లేదు, సహాయం చేసేవారు లేరు. ప్రవక్త దగ్గర వచ్చి మొరపెట్టుకుంటే ప్రవక్త అంటున్నాడు, నా వలన నీకేమి కావాలా? యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడున్నటువంటి ఒకడు, వాడి రోగం ఏంటో ఎవరికి తెలియదు, ఏ డాక్టరు వాడి రోగం గుర్తుపట్టలే. అందరూ వస్తున్నారు, ఆ కోనేట్లో దిగి స్వస్థత పొందిపోతున్నారు. వీడిని దింపడానికి ఎవరు లేరు. 32 సంవత్సరాల నుంచి ఆ కోనేటి మంటపం మీద పడి ఉన్నాడు. 32 సంవత్సరాలు, యేసయ్య వయసు 33 సంవత్సరాలు. యేసయ్య వయసు కంటే వాడి రోగం వయసు ఎక్కువ ఉంది. ఎవడు సహాయం చేయట్లేదు. ఆ దూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్ళలో దిగితే ఎవడు దిగుతాడో వాడు మొట్టమొదట స్వస్థత పొందుతాడు. అది యేసుక్రీస్తు స్వయంగా వచ్చి వాడి స్థితి గమనించి, నువ్వు స్వస్థత పొందగలుగుతున్నావా అని అడిగాడు. ఎందుకంటే యేసయ్య స్వస్థత చేయగలడు కాబట్టి, ఈజ్ ఏబుల్ టు క్యూర్, హీల్. కాబట్టి అన్నాడు, నేను నీకు స్వస్థత ఇవ్వగలను. దూత కాదిక, నీళ్ళలో దిగటం కూడా కాదు, నేనే వచ్చాను. నువ్వు స్వస్థత పొందగలుగుతున్నావా? ఒక ఆశ నీలో లేకపోతే, ఆశ గల ప్రాణాన్ని మాత్రమే దేవుడు తృప్తిపరుస్తాడు. నీ రోగమా, నీ దరిద్రమా, నీ అవసరమా, నీ భయమా, నీ బాధ, నువ్వు అడగకుండా అడుగుడి మీకు ఇవ్వబడును. వాడు అడగటం కూడా చేత కాదు వాడికి. కనీసం ఈ స్త్రీ ప్రవక్త దగ్గర వచ్చి ఏదైనా చేయగలవా అన్నట్టుగా, ఆ అర్థం వచ్చేటట్టుగా, నా భర్త చనిపోయాడు, నా ఇంట్లో నూనె కుండ మాత్రమే ఉంది అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఆ రోగగ్రస్తుని ముట్టాడు. నీ పరిపెత్తుకొని నడవమంటే పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడికి ఎప్పుడు రోగం రాలేదు. నీ విశ్వాసమే నీ స్వస్థపరిచను. ఈ స్త్రీ క్రీస్తుకు పూర్వము దాదాపు 500-600 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి సంఘటన ఈ చరిత్ర. ప్రవక్త భార్య ధైర్యం లేక ప్రవక్త దగ్గర మొరపెట్టుకుంటే ఆయన అన్నాడు, నీవు బయటికి పోయి, 3వ వచనము, నువ్వేం చేయి అమ్మా, నువ్వు బయటికి పోయి నీ ఎరుగు పొరుగు వారి యొద్ద నుండి దొరకగలిగిన ఖాళీ పాత్రలన్నింటినీ అప్పు పుచ్చుకునము, ఎరువు తెచ్చుకునము. అప్పుడు నీవు నీ ఇంట్లోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమె సెలవీయగా, ఆమె అతని ఎదుటి పోయి తాను తన కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా, వాడికి మరేమీ లేవని చెప్పాడు. హల్లెలూయా. ప్రవక్త చెప్పిన మాట తుచ్చ తప్పకుండా జరిగింది. ఆమె ఒక మాట నుండొచ్చు, అయ్యా నేను నూనె కుండ మాత్రమే ఉందని చెప్పాను,
కానీ నువ్వేమో ఊరిలో అందరి దగ్గరికి వెళ్ళి కుండలు పాత్రలు తెచ్చుకొని ఆ పాత్రలో నూనె పోయమంటున్నావు. అసలు నూనె లేదు అందులో. ఎంత దరిద్రం వచ్చిందంటే కుండ ఉంది కానీ నూనె లేదు. ఒకవేళ అడుగున కొంచెం గసి ఉందేమో. ప్రవక్త గారు ఆ పని నేను చేయలేను, ఎందుకంటే నేను అసలే విధవరాలని, బయటకు పోలేను, వాళ్ళని వెళ్ళి అడుక్కోలేను, నువ్వేమైనా చేస్తే అద్భుతం చేయి, కలుగును కాకంటే కలుగుద్ది అని అడగొచ్చు. కానీ ఆమె విధేయత చూపింది. కష్టమైన ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాలి. మీ ఇంట్లో ఏమైనా పాత్రలు ఖాళీ పాత్రలు ఉన్నాయా? అడుక్కోవాలి. అసలే భర్త చనిపోయి విధవరాలైపోయి అవమానకరంగా దుఃఖంతో ఉంది. ఇప్పుడు ప్రవక్త ఉంటున్నట్టే నువ్వు ఇంటింటికి వెళ్ళి, నీ ఊరిలో ప్రతి ఇంటికి వెళ్ళి ఏ ఇంట్లో ఖాళీ పాత్రలు ఉన్నాయో, కుండలు కాదు, కుండ ఈమె దగ్గరే ఉంది, ఈమె ఇంట్లో కుండ మాత్రం ఉంది. ఇప్పుడు ఈమెకి ఏం కావాలి? పాత్రలు కావాలి. కుండకు పాత్రకు కొంచెం తేడా ఉంటుంది. కుండ పెద్దది, ఎంత పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు. పాత్ర అనేది అది వెడల్పుగా ఉంటుంది. పాత్ర అనేది వెడల్పుగా ఉంటుంది. అది నింపడం సులభం, కుండ నింపడం కొంచెం కష్టం. సేవకుడు కుండ లాంటి వాడు. హల్లెలూయా. ప్రవక్త ఎలాంటి వాడుగా ఉండాలండి? కుండ లాంటి వాడే ఉండాలి. ఆ కుండలో ఏముండాలి? నూనె ఉండాలి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము. బోధించేవాడికి, సంఘాన్ని నడిపేవాడికి, సేవ చేసేవాడు వాడు ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో కుండలాగా ఉండాలా. విశ్వాసులు ఎలా ఉండాలా? పాత్రలాగా ఉండాలా. వాళ్ళు నింపబడాలి, వీడు నింపబడి, ముందు సేవకుడు నింపబడితే పాత్రలు కూడా నింపబడతాయి. పాత్రలు ఎక్కడికి పోవాలి? కుండే పాత్ర దగ్గరికి పోవాలి. సాధారణంగా సంఘానికి మనం వస్తాం, పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. నిజమైన సేవకుడు తన కుండ నిండా నూనె నింపుకొని, ఆ నూనెను దేవుని అద్భుతం జరగాలంటే నీ కుండలో నూనె పెట్టుకుంటే కుదరదు. నీలో ఉన్న నూనెను ఇతర ఖాళీ పాత్రలో పోయాలి. ప్రకాష్ నగర్ అన్ని ఇళ్లలో నేను వెళ్ళి, అయ్యా నా కుండలో నుంచి నూనె పోస్తానంటే ఎవడి పాత్ర ఇస్తాడండి? నేను అట్లా అడుక్కోలేను. కానీ ఆ కాలంలో సంఘం లేని రోజుల్లో, అప్పుడు సంఘం లేదు, అప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టలేదు. క్రీస్తుకు పూర్వము ధర్మశాస్త్ర కాలంలో జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, ఆ కుటుంబంలో భర్త చనిపోయాడు, అప్పులు మిగిలినాయి, కుమారులను అప్పుల వాళ్ళు పట్టుకొని తీసుకెళ్తున్నారు. ప్రవక్త దగ్గరకు వెళ్తే ప్రవక్త అంటాడు, నా మాట విని నువ్వు బయటికి పో, ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చుంటే కుదరదు. నీ నూనె కుండ తీసుకుని నూనె కుండలో నేను అద్భుతం చేస్తాను. దేవుడు అన్నట్టుగా ప్రవక్త మాట్లాడుతూ, నీవు ఇంటింటికి వెళ్ళి పాత్రలు తెచ్చుకొని, ఖాళీ పాత్రలు తెచ్చుకొని, వాటిని తలుపు మూసుకొని, నీవు నీ పిల్లలు తలుపు మూసుకొని దేవుడు చేసే అద్భుతం చూడండి. ఎక్కడి నుంచి ఎన్ని పాత్రలు తెచ్చుకుంటావో, ఎన్ని పాత్రలు తేగలవో అన్ని పాత్రలు నింపు. అయితే ఆ పాత్రలన్నీ నింపిన తర్వాత ఇంకా పాత్రలు ఉన్నాయేమో తెలుసుకో. ఇక గ్రామంలో ఇక ఖాళీ పాత్రలు లేవు అన్నంత వరకు నీవు నూనెను ఆ పాత్రలు నింపు. ఆ తర్వాత దాన్ని అమ్మి నీవు నీ అప్పులు తెచ్చుకో. దేవుని వాక్యంలో అప్పు అంటే పాపం. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు నేర్పిన ప్రార్థనలో మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుమని ప్రార్థన నేర్పించాడు. రుణం అంటే పాపము. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత కూడా సేవ చేసే మేము కానీ, విశ్వాసులుగా ఉన్న మీరు కానీ, మాటతో తలంపుతో క్రియతో ఏదైనా పాపం చేస్తే అది అప్పే. పాపం చేసేవాడు పాపానికి దాసుడు, అప్పు చేసేవాడు అప్పిచ్చిన వాడికి దాసుడు, పనివాడు జీతమునకు పాత్రుడు. ఏ పని చేయకుండా సోమరిగా ఉంటే వాడు ప్రతిఫలం అనుభవిస్తాడు. ఇది నాన్న, నువ్వు దేవునికి దాసుడుగా ఉంటావా? అప్పులకు దాసుడుగా ఉంటావా? పాపానికి దాసుడుగా ఉంటావా? ఈ ప్రవక్త గొప్ప భక్తుడే కానీ, ప్రార్థనాపరుడే కానీ, అప్పులు చేసి భార్యను పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టి అప్పులలోనే చచ్చాడు. అప్పుడు తీర్చకుండా చచ్చిపోయాడు. ఎంత అవమానకరం. సాధారణంగా సేవకులకు అప్పు ఎవరివ్వరు. నాకు ఎవరిస్తారని అప్పు బ్యాంక్ కూడా ఇచ్చాడు, కానీ నాకు అది కూడా నా ఇల్లు తాకట్టు పెట్టుకుని బ్యాంక్ కూడా నాకు ఇచ్చాడు. కానీ మీలో ఎవరైనా నేను అప్పు అడిగితే ఎవరిస్తారండి? పాస్టర్ ఎట్లా చేస్తాడు, వీడు జీతం లేదు, భత్యం లేదు, ఇస్తే వెనక్కి వస్తుంది రాదని చెప్పి సేవకుడికి ఎవడు అప్పు ఇవ్వడు. కానీ ఆయన చేశాడు అప్పు. ఆ ప్రవక్త ఆ రోజుల్లో పాపం మంచోళ్ళు ఉన్నారేమో దేశంలో, ఆ ఊరిలో బంధువులు ఎవరైనా ఇచ్చారేమో అప్పు.
ఒకసారి బ్యాంక్ కూడా నోటీసు పంపించాడు నాకు. ఫస్ట్ మా అబ్బాయి ఎడ్యుకేషన్ చదువు కోసం అప్పు తీసుకున్నాను 15-16 లక్షలు. మాకు ఏమి నోటీసు రాలేదులే అని చెప్పి మాకు ఇంకా మేము ఈఎంఐ కట్టడం స్టార్ట్ చేయలే. బ్యాంకు నుంచి ఏం రాలేదు. సడన్గా ఈఎంఐ కట్టమని చెప్పి మొత్తం ఎన్నో నెలలు కలిపి 1,20,000 ఎంత కట్టమని చెప్పి నోటీస్ వచ్చింది. నాకు షూరిటీ ఉన్న వాళ్ళకి లెటర్ పోయింది. మా బావమరిదిలో 2 షూరిటీ ఉన్నారు. ఆయన పాస్టమ్ గారి అన్న తమ్ముడు 2 షూరిటీ ఉన్నారు. వాళ్ళకి లెటర్లు పోయినాయి జప్తు చేస్తామని. నాకు లెటర్ వచ్చింది. భయం ఉనికి పుట్టింది నాకు. నేను అప్పు చేసినాను, ఎప్పుడు అప్పు చేసినాను కాదు. నా సేవా జీవితంలో ఎప్పుడు నేను అప్పు చేయలేదు. ఒక ఇంటి కోసము నా భార్య నా పిల్లల మాట విని, వారు ముగ్గురు నేను ఒకరిని కాబట్టి విన్నరు కాబట్టి తప్పకుండా ఇల్లు పడగొట్టి కట్టాల్సి వచ్చింది. అప్పు చేశాను. నాకు ఎక్కడ లేని దిగులు పట్టుకుంది, ఎట్ట తీర్చాలా. ఇప్పుడు ఏమంటాను, అప్పుడు మా అబ్బాయి వచ్చాడు. వాడు వస్తా 3 లక్షలు తెచ్చాడు. అప్పటికి లెటర్ రాలే బ్యాంకు నుంచి. ఇంట్లో ఆ సామాన్లు అవి కొని మొత్తం ఖర్చు పెట్టేశాడు. వాడు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది మళ్ళీ ఆస్ట్రేలియాకు. సడన్గా వాడు 2 రోజుల్లో వెళ్ళిపోవాలి, నోటీస్ వచ్చింది. అరే బాబు, నాకు బ్యాంకు నుంచి నోటీస్ వచ్చిందంటే ఎట్లా నాన్న ఇప్పుడు ఎట్లా అంటే, మా ఊరికి వెళ్ళాం. మా వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారని చెప్పేసి. వాడు మా చిన్నాన్న కొడుకు వాడు ఉన్నాడు. వాడికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తడంలా. దగ్గరలోనే ఆసుపత్రిలో ఉన్నాడు. వాడు కొడుకు మందు తగ్గి చచ్చిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి హాస్పిటల్ చేరి ఉన్నాడు. అన్న నేనేం చేయలేను ఇప్పుడు. మీ అన్న ఊర్లో ఉన్నాడు కదా, నా సొంత అన్న ఊర్లో ఉన్నాడు కదా, మీ అన్నను ఎవరైనా అడిగి అప్పు తీసుకోమని చెప్పిట్టే వాడు ఇస్తానన్నాడు. మధ్యాహ్నం వరకు ఇస్తానని చెప్పి సాయంకాలం కల్లా నేను ఇవ్వనన్నాడు. మళ్ళీ ఏ బస్సుకు వెళ్ళామో అదే బస్సుకు తిరిగి బాధపడుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత సంఘంలో ఒక కుటుంబాన్ని అడిగాం. వాళ్ళిద్దరికి లేదన్నారు కానీ ఒకళ్ళు ఇచ్చారు. 50,000 ఇచ్చారు. అది సరిపోదు. ఆ 50,000 ఇచ్చి వారం రోజులు ఇచ్చేసేయాలి, మాకు కూడా అవసరం ఉందని చెప్పంటే సరే ఇస్తానని చెప్పాను ధైర్యంగా. అదైనా సహాయమే చెప్పి ముందు 50,000 కట్టాను బ్యాంకులో. మిగతాది కూడా కట్టాలని చెప్పి బ్యాంకు వాళ్ళు అన్నారు. వెంటనే కావాలి, పిల్లడు వెళ్ళిపోవాలి, దూరదేశం వెళ్ళిపోవాలి. వాడు ముందే టికెట్ కొనుక్కొని చేయకపోతే సరిపోయింది. ఒకళ్ళకి ఫోన్ చేశాను. ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో ఎంత బంగారం ఉందో అంత కుప్ప ఒక మూట కట్టుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఈ ఉంగరం కూడా పెట్టాను. పాస్టర్ గారి దగ్గర గొలుసు పెట్టాను. అబ్బాయి జ్వరం ఉన్నా కూడా ఆఫీసులో పర్మిషన్ తీసుకొని హెచ్డిఎఫ్సి బ్యాంకు తీసుకెళ్ళి నాకు అప్పు ఇప్పించాడు. అది తీర్చడానికి సంవత్సరం పట్టింది. ముందు అంకుల్ ఎప్పుడైనా ఇవ్వండి మీరు అని చెప్పన్నాడు. కానీ తర్వాత కొంచెం ఒత్తిడి చేశాడు. ఎందుకు అనుమానం వచ్చిందేమో, సేవకుడు కదా. మా అబ్బాయి కష్టపడి అమౌంట్ అంతా పంపించాడు. వెంటనే తీర్చాను. హల్లెలూయా. అప్పులు చేయడం సహజం, కానీ అప్పులు తీర్చడం చాలా కష్టం. ఆమేన్. ఒక సేవకుడిగా ఆ కుటుంబం నాకు సాయం చేయకపోతే అప్పు ఇప్పటికీ తీరేది కాదు. దేవుని ఏమన్నా నా కుమారుడే తన అప్పంతా తీర్చుకున్నాడు ఎడ్యుకేషన్ లోను. తర్వాత ఇంటి కోసం పెట్టిన లోను కూడా 10 లక్షలు వాడే పంపించాడు. సరిపోలేదు ఇంటికి. ఇంకా ఇంటి అప్పు ఇంకా ఉంది నాకు. నెలకు 20,000 నేను ఇంటి అప్పు కడుతున్నాను. మా అబ్బాయి పంపిస్తున్నాడు. హల్లెలూయా. సంఘం నుంచి నాకు అంత రాదు. సంఘం నుంచి నేను జీతం తీసుకోను. నా కుమారుడు నెలకి 20,000 కంటే ఎక్కువ పంపిస్తున్నాడు. అది కట్టి నేను మర్యాదగా బ్రతుకుతున్నా. హల్లెలూయా. బ్యాంక్ వాడు ఒక్క లెటర్ కూడా నాకు ఇంత పంపలే. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఐఎమ్ పేయింగ్ 20,000 రూపీస్ టు ద బ్యాంక్. దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నా కుమారుడు చిన్న వ్యాపారం పెట్టుకుని అక్కడ ఉద్యోగం చేస్తూనే వ్యాపారం పెట్టుకుని ఒక ఫ్రెండ్ని నమ్మి మోసపోయాడు. చాలా నష్టపోయాడు. దేవుడు ఇప్పుడు వాడిని స్థిరపరిచాడు. హల్లెలూయా. వాడు ఇల్లు కొనుక్కోవడానికి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే ప్రైవేట్ ఉద్యోగం చేయడానికి ప్రభు కృప చూపించాడు. దేవుడు గొప్పవాడు. ప్రవక్తలు కూడా అప్పు చేస్తారండి. పాస్టర్లు కూడా అప్పులు చేస్తారు. నేను పాస్టర్ ట్రైనింగ్ స్కూల్కి ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు చర్చ్ ప్లాంటర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి సంఘాలు స్థాపించే సేవకుల కాలేజీకి నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నాతో ఒక సేవకుడు ఉండేవాడు. పేరు చెప్పను కానీ ఆయన భార్య మాట విని అన్ని అప్పులు చేసేవాడు. పాస్టరే, పాపం ఆస్తులు లేవు.
ఆయన బ్యాంకులో ఉద్యోగం చేస్తూ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా పెట్టి సేవకు వచ్చాడు. ఏ సంఘంలో ఉన్నా ఆ సంఘంలో స్థిరంగా ఉండడు. ఆ సంఘస్థుల దగ్గర అప్పులు చేస్తాడు, అప్పులు తీర్చాడు. ఆ సంఘంలో చెడ్డ పేరు వచ్చేసి వెళ్ళగొట్టారు. ఇట్లా 3-4 సంఘాలు మారాడు ఆయన. తిరిగి నా దగ్గరకు వచ్చాడు. అయ్యగారు, నాకు నీ ట్రైనింగ్ స్కూల్లో నాకు ఒక ఉద్యోగం ఇవ్వు, నేను సేవకుడిని మా అమ్మ సమర్పించుకున్నాను అని గొప్ప బ్యాప్టిస్ట్ సంఘ కాపరి, మంచి తలాంతు ఉన్న సేవకుడే. స్టూడెంట్స్ దగ్గర పాస్టర్స్గా ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ స్టూడెంట్స్ దగ్గర అప్పు చేయడం మొదలుపెట్టాడు. ఆ స్టూడెంట్స్ వచ్చి నాకు కంప్లైంట్ చేయటం, సార్ ఆ సారు ఇంత తెలుసుకున్నాడు అని చెప్పింటే అని పిలిచి అడిగాను, బ్రదర్ అట్లా చేయొద్దు, మన మర్యాద కాపాడుకోవాలి. ఎంత అప్పున్నా ఎక్కడైనా మీ ఊరిలో నీకు తెలిసిన దగ్గర అప్పు తీసుకోకని నీ దగ్గర ట్రైనింగ్ వాళ్ళు పాపం ఏమీ లేని వాళ్ళు ఇంకా పాస్టర్స్ కాలేదు, వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు కొంచెం ఉంటుంది, వాళ్ళ దగ్గర అప్పు చేసుకుంటే వాళ్ళకి ఎట్లా అని చెప్పి నాకు హాస్టల్ ఉండేది. అప్పుడు హాస్టల్లో వాళ్ళు ఫ్రీ ఫుడ్, ఫ్రీ అంత లాడ్జింగ్ బోర్డింగ్ ఫ్రీ ఉండేది. వాళ్ళ దగ్గర ఏముంటుంది, వాళ్ళ దగ్గర ఎందుకు చేసామంటే తప్పనిసరి కాలేజ్ అయింది సార్ అందుకే తీసుకున్నాను అన్నాడు. ఇట్లా ఉండి ఒకసారి వాళ్ళ అమ్మాయి బర్త్డేకి, 2 అమ్మాయిలు 1 అబ్బాయి, వాళ్ళ అమ్మాయి బర్త్డేకి నాన్న నాకు ఉంగరం కావాలని చెప్పి ఏడిచిందంట. ఎదిగిన అమ్మాయే, ఉంగరం లేదు ఇంట్లో. కానీ తండ్రి కుమార్తెను ప్రేమించి మా ట్రైనింగ్లో ఉండేటువంటి పాస్టర్స్ ట్రైనింగ్లో ఉన్నటువంటి ఒక సేవకుడి ఒక కుర్రోడికి ఉంగరం ఉంది, అబ్బాయి నీ ఉంగరం ఇస్తావా కొంచెం అని చెప్పి ఉంగరం తీసేసుకున్నాడు. రేపు ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయికి పెట్టి నెలలు అవుతున్నా ఉంగరం ఇవ్వటల్లా. సేవకుడు నా దగ్గరకు వచ్చింది కంప్లైంట్. మరి ఏం చేశాడో, తాకట్టు పెట్టాడో ఏమో తెలియదు. అప్పులు చేయటం అలవాటైతే కొంచెం ధైర్యం వస్తుంది, అప్పులలోనే ధైర్యం వస్తుంది. ఆ తాకట్టు పెట్టాడేమో, రేపు తెస్తాను ఎల్లుండి తెస్తాను, నెల అయిపోతే ఉంగరం వెనక పెట్టలే. చివరికి కంప్లైంట్ నేను అడిగితే లేదు సార్ ఉంగరం లేదన్నాడు. నా పైన ఉన్న డైరెక్టర్ గారు ఆయనకు తెలిసింది ఈ వార్త, తీసేసేమన్నాడు. సాక్ష్యం లేని సేవకుడు మన సంస్థలో ఉండకూడదు. నాకంటే పెద్ద డైరెక్టర్, నేను డైరెక్టర్ని, నా పైన నేను రీజనల్ డైరెక్టర్ అయితే ఆయన నేషనల్ డైరెక్టర్ అని తీసేయమన్నాడు. తీసేయాల్సి వచ్చింది. తీసేస్తే నాకు ఉత్తరం రాశాడు, పెద్ద ఉత్తరం రాసి, నాకు అన్యాయం చేసావు, నాకు నా పిల్లలకు నువ్వు అన్యాయం చేసావు కాబట్టి, నా ఉద్యోగం తీసేసావు కాబట్టి నేను హుసేన్ సాగర్లో పడతా, నీ మీద కేసు పెడతానన్నాడు. సేవకుడే. మరి ఇదేం బాధ నా బాధ, తప్పు చేసింది అతను, శిక్ష నా మీదకి వచ్చేటట్టుందని చెప్పి చివరికి నేనేం చేశానంటే, కాకినాడలో ఒక సంస్థ ఉంది, అక్కడ ఒక బైబిల్ ట్రైనింగ్ స్కూల్ ఉంది, అక్కడ ఒక టీచర్ కావాలి. ఆయన నాకు బాగా తెలుసు, వారు నన్ను చాలా వాడుకున్నారు. కాకినాడ వాళ్ళు 120 సంఘాలు నన్ను వాడుకున్నారు. ఆయనకు ఫోన్ చేసి, మా దగ్గర ఒక సేవకుడు ఉన్నారండి, ఇక్కడ కొంచెం సమస్య ఉంది, మీకు ఖాళీ ఉంది కదా, నన్ను బట్టి అతన్ని పెట్టుకోండి అంటే నన్ను బట్టి వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ కూడా కొంచెం చెడ్డ ఒక పని చేశాడు, అక్కడ కూడా లేడు. ఇదేనా నువ్వు ఏ వ్యసనంలో ఉన్నావో, సేవకుడు లక్షణం నీకు లేకపోతే సేవ చేసేవాడు కొన్ని కాపాడుకోవాలి. నా మట్టుకు నేను నా సొంత విషయాలు నేను మీకు ఎప్పుడు చెప్పను, నా సొంత అవసరతలు మీకు మీ సంగతి చెప్పను. మన ఎప్పుడో మా ఇంట్లో మోటార్ పాడైపోయింది, అది మోటార్ తీయాలంటే 220 ఫీట్ బయట తీయాలి. మెకానికల్ వచ్చి సార్ 5-6 వేలు అవుద్ది, ఎందుకంటే బయటకు తీయడానికి 2 వేలు అవుద్ది, బయట అది రిపేర్ చేయడానికి ఒక 5-6 వేలు అవుద్ది అంటే నేను చెప్పాను, డబ్బులు చూసుకొని చెప్తాను లేవా అని పంపించాను. నాతో వాకింగ్ చేసిన నా స్నేహితుడు, ఆయన విశ్వాసే, సత్యనారాయణ గారు, ఆయన అన్నాడు, నేను ఇస్తాను మీకు వచ్చినప్పుడు నాకు ఇవ్వండి అని అన్నాడు. వద్దులేండి అని చెప్పాను. నేను ఇస్తానంటే మీరు వద్దంటున్నారు కాబట్టి మీ సంఘంలో ప్రకటన చేయండి, మీ సంఘస్థులు ఇస్తారంటే నేను చెప్పనని చెప్పాను. సంఘంలో అలాంటి నేను ఎప్పుడు చెప్పను. ఇది నేను ఏమి చేయొద్దండి, నాకు సాయం చేయొద్దు. ఏం చెప్తున్నానంటే నా సొంత విషయాలలో నేను జాగ్రత్తగా ఉంటా, ఎందుకంటే దేవుని నామానికి అవమానం జరగకూడదు. ప్రవక్త తప్పు చేశాడు, కుండ మాత్రమే మిగిలింది, కుండలో నూనె కూడా లేదు, ఎక్కడో కొంచెం ఉంది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆత్మ లేని సేవకుడు ఆత్మకార్యము జరిగించలేడు. హల్లెలూయా. వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన, పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే నేను కుండనే కానీ పాత్రలను నేను నింపలేను.
మీరు పాత్రలు కావచ్చు, మీరు కూడా నింపబడకపోతే మీరు ఆత్మ లేదు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఎలా నింపాలంటండి? ముందు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఏ ఇంట్లో ఖాళీ పాత్ర ఉందో ఆ ఖాళీ పాత్రకు సువార్త చెప్పి ఆ ఖాళీ పాత్రలో ఆత్మను నింపడానికి సేవకుడు ప్రయత్నిస్తే నీకుండా నిండుద్ది, ఆ పాత్రలు కూడా నిండుతాయి. దేవుని యొక్క ఆత్మతో నువ్వు వ్యాపారం చేయొచ్చు. నూనె అమ్ముకుని నీవు బ్రతకొచ్చు, ఇతరులను బ్రతికించవచ్చు. హల్లెలూయా. ఒక మాట ప్రవక్త అంటాడు, తలుపులు మూసుకొని పని చేయాలి. నువ్వు తలుపులు తెరుచుకొని కాదు. యేసు ప్రభువు అంటాడు, ఎవడైనా నువ్వు ఉపవాసం నుంచి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయి. ఉట్టుట్టి ప్రార్థనలు అందరు వినాలని, వాళ్ళ కోసం వీళ్ళ కోసము అబ్బా ఎంత భక్తి ఉంది వాళ్ళకని చెప్పి మెచ్చుకోవడం కోసము నువ్వు ప్రార్థన చేయొద్దు. ఆకాశములో ఉన్న దేవునికి, సింహాసనం మీద ఉన్న దేవునికి నీవు తలుపులు వేసుకుని ఒంటరిగా ప్రార్థించు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు. తలుపులు మూసుకొని తన కుమారుని పంపించి, కుమారులారా వెళ్ళి ఎక్కడ ఏ ఇంట్లో ఖాళీ పాత్రలు ఉన్నాయో వెళ్ళి తీసుకుని అంటే ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు. తలుపులు మూసి ఆ ఖాళీ అయినటువంటి ఆ నూనె కుండలో నుంచి పోతూ ఉంటే నూనె వస్తూ ఉంది. హల్లెలూయా. నూనె వస్తూ ఉంది. ఆ నూనె అయిపోవటంలా అక్కడ ఏమంటుంది చూడండి. ఆ స్త్రీ ఏమంటుందంటే 6వ వచనంలో, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవనను. అంతలో ఏమైందంటండి? అంతలో ఏమైంది? నూనె నిలిచిపోయాను. నూనె నిలిచిపోయింది. ఎందుకంటే పాత్రలు లేవు. ఉన్న పాత్రలు నిండిపోయినాయి. ఆత్మదేవుడు ఎవరు నింపుతాడండి? ఉన్నవరకే నింపుతాడు. అక్కడ నూనె లేక కాదు, ఆగిపోద్ది. అయిపోదు. నూనె ఆగిపోద్ది కానీ అయిపోదు. దేవుని ఆత్మ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. నువ్వు కోరుకో. ఎక్కడ ఖాళీ పాత్ర ఉందో ఆ ఖాళీ పాత్రను తీసుకుని వచ్చి ఆ ఖాళీ పాత్ర మీద నువ్వు ప్రార్థన చేయి. నీ గదిలో ప్రార్థన చేయి. ఆ ఖాళీ పాత్రను దేవుడు నింపడానికి సమర్థుడు. హల్లెలూయా. అవసరం తీరిపోయిన తర్వాత అది ఆగిపోద్ది కానీ అయిపోదు. దేవుని ఆశీర్వాదాలు అంతే. నా ఇంట్లో ఏముండవు కానీ అన్నీ ఉంటాయి. అమ్మగారి పేరు, పాస్టమ్మ గారి పేరు ఆభరణ. ఆయనకి ఆభరణాలు ఇష్టం ఉంటుంది. ఆమెకి ఏం పెట్టుకోదు. ఆ పెళ్ళి, ఆ గొలుసు అదేంటారు తాలింపౌట, అదొక్కటే నేను చేయించాను. అది కూడా పాత అయిపోతే మా అబ్బాయి చేయించి పెట్టాడు. మళ్ళీ నా దగ్గర ఏ బంగారం లేదు, నా వెండి లేదు, కానీ నాకు తిండికి వస్త్రానికి ఏ తక్కువ లేదు. దేవుడు నన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా. నా కుమారుడి మీద ఆధారపడకుండా, నా కుమార్తె మీద ఆధారపడకుండా, ఎక్కువ సంఘం మీద ఆధారపడకుండా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. నేను ప్రవక్తను కాకపోవచ్చు, గొప్ప పేరు పోసిన పెద్ద సేవకుని కాకపోవచ్చు, నా మాటలు వినేవారు నన్ను మెచ్చుకునేవారు ఎవరు లేకపోవచ్చు, చిన్న సంఘము కొంతమంది, కానీ దేవుని ఆత్మ నా ద్వారా నాలో ప్రవహిస్తూ ఉంది. ధైర్యంగా చెప్పగలను నా మాట. అందుకనే ఇంకా ఈ సంఘం ఇలాగే ఉంది. ఇక్కడ 39 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలు పాటిగడ్డ, 22 సంవత్సరాలు ఇది, మొత్తం 29 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల పరిచర్య ఇంకా కొనసాగుతూ ఉంది. వచ్చిన వాళ్ళు వచ్చారు, పోయిన వాళ్ళు పోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. అది దేవుని ఆత్మ కొనసాగుతూ ఉంది. హల్లెలూయా. ఇట్ గోస్ ఆన్, ఇట్ వోంట్ స్టాప్. ఎప్పుడంటే దేవుని అవసరం తీరినప్పుడు చాలు అనుకున్నప్పుడు దేవుడు ఆపేస్తాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. సంఘం అనే దీపస్తంభాన్ని తీసేస్తే నేనేం చేయలేను, కానీ దీపస్తంభం ఉన్నంత వరకు జ్యోతిర్మయుడు ప్రకాశిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన తీసేసేదాకా ఈ సంఘం ఇక్కడే ఉంటుంది. అది అదే ఇల్లు కావచ్చు, ఇంకొక ఇల్లు కావచ్చు, ఇంకొక ప్రాంతం కావచ్చు. ఆయన తీసివేసేదాకా నాలోని ఆత్మ, నాలో ఆత్మ లేకుండా ఒట్టికుండా మిగిలినప్పుడు ఆత్మ ఆగిపోద్దేమో. ప్రేమైన సంగమా, నువ్వు పాత్ర అయితే సేవకుడు కుండగా ఉన్నాడు. ఆ కుండలో నూనె ఉండాలి, ఈ పాత్రలో నూనె ఉండాలి. అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నీ ఎప్పులన్నీ తీరుతాయి, నీ కష్టం పోద్ది. ఓ సంఘం వారు ఏమంటారంటే, మా దగ్గరకు రండి, మీ దుఃఖదినములు సమాప్తమగును. నిజమే, అలా అది వాక్యంలో మాటే, అదే తప్పు కాదు. కానీ అలా కూడా మనం పాటించుకోం. ఏదైనా కార్యం చేస్తే దేవుడు చేయాలి కార్యం. దైవజనుడు ఎంత భక్తిపరుడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా మానవుడే,
మనిషే కాబట్టి మనం దైవజనుడు కానీ పాత్రలో ఉన్న మీరు కానీ దేవునిపై ఆధారపడాలి. ఆయన నూనె మనకు కావాలి. పరిశుద్ధాత్మదేవుడు నూనె అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నీరు అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు వాక్యము. పరిశుద్ధాత్మదేవుడు ఆత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నది చెట్టును పుట్టను గుట్టను కాదు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దినమున 10 మంది కన్యకలు బయలుదేరారు. 10 మంది కన్యకలు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. అందరి వస్త్రములు, పెళ్లి వస్త్రములు ధరించారు. అందరూ బాగా సిద్ధపడ్డారు. అందరికీ ఆహ్వానం ఉంది. అందరి చేతుల్లో ఏముందండి? సిద్ధులు పాత్రలు ఉన్నాయి. అంటే నూనె పోసే పాత్రలు లాంటివి ఉన్నాయి. అంటే దీపం వెలిగించడానికి సిద్ధులు అంటారు వాటిని. ఆ సిద్ధకు చివరిలో ఒక ఒత్తి ఉంటుంది. ఆ సిద్ధ లోపల నూనె ఉండాలి. 5 మంది ఏమో నూనె పోసుకుని వెళ్ళారు. 5 మంది నూనె లేకుండా వెళ్ళారు. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. 5 మంది కన్యకలేమో నూనె పోసుకుని పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా ఆ కేక విన్నప్పుడు, ఓహో పెళ్లి కుమారుడు వచ్చాడు, అందరు రండి అనే ఆహ్వానం బిగ్గరగా ప్రకటన వినేంత వరకు వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. నూనె ఉన్నవారు. నూనె పోసుకోకుండా వచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చులే, ఆయన ఎప్పుడే రాడు, ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పింటే ఆయన రాక మధ్యరాత్రిలో వచ్చాడు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడండి? ఊహించిన సమయంలో వచ్చాడు. పెళ్లి కుమారుడు వచ్చాడని చెప్పి కేక వినపడింది. సిద్ధంగా నూనె ఉన్నవారు ఒత్తులు వెలిగించుకొని బయటకు వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు ఆహ్వానం కొరకు లోపలికి వెళ్ళిపోయారు. విందులోకి వెళ్ళిపోయారు. నూనె లేని వారు నూనె అడుక్కున్నారు. మీకు మాకు సరిపోదు. ఎవరి నూనె వాళ్ళకే. మా నూనె మాకే సరిపోద్ది. మా ఒత్తులు ఆరిపోతే మాకు కష్టం కదా. కాబట్టి ఈ నూనె లేని కన్యకలు, అందరూ కన్యకలే, పరిశుద్ధులే, విశ్వాసులే. అయితే కొందరిలో నూనె ఉంది, కొందరిలో నూనె లేదు. ఆ నూనె లేని వారు అడుక్కుంటే దొరకలేదు. మరి కొట్టుకెళ్ళి కొనుక్కుందామంటే మధ్యరాత్రిలో షాపులు లేవు, నూనె అమ్మే షాపులు అందుబాటులో లేవు. ఇది యేసయ్య చెప్పిన ఉపమానం, కథ. ఇది నిజంగా తెలిసిన సంగతి కాదు. యేసయ్య ఉపమానం చెప్పాడు. ఆ నూనె లేని వారు వెళ్ళారు కానీ గేటు దగ్గర ఆపేశారు. మీరు నా యొక్క విందుకు రావడానికి మీకు అర్హత లేదు, ఎందుకంటే మీరు వెళ్ళగటం లేదు. మీ నూనె సిద్ధలలో ఏమి లేదు, నూనె లేదు, మీకు సిద్ధపాటు లేదు, వెళ్ళిపోండి, అగాధంలోకి వెళ్ళిపోండి. ఇకనమన ఎవరు వెలిగించబడుతున్నారు? ఎవరిలో నూనె ఉంది? నింపబడాలని ఆశ ఉందా? ముందు నేను సేవకుడిగా ప్రభు నన్ను నింపమని నేను అడుక్కోవాలి. నాకు నూనె కుండే, నేను కుండే, పాత్ర కంటే పెద్దది కుండ. ఒక ఇంటిలోంట తిమోతి పత్రికలో ఉన్న మాట, ఒక ఇంటిలో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఏమండి, ఇనుము పాత్రలు, కొయ్య పాత్రలు, మట్టి పాత్రలు, కొయ్య పాత్రలు ఉన్నాయంట. అయితే అన్ని ఘనమైనవి కావు. కొన్ని ఘనంగా వాడబడతాయి, కొన్ని ఘనహీనంగా వాడబడతాయి. నువ్వు ఏ పాత్రవు? దేవుని ఇంటిలో ఒక పాత్రగా నువ్వు ఉంటావా? దేవుని ఇంటిలో ఒక కుండగా నేను ఉంటే, దేవుని సేవకుడిగా, అభిషేకించబడిన దేవుని సేవకుడిగా నేను కుండనే, కానీ నాలో నూనె లేకపోతే నేను వ్యర్థుడను. నువ్వు పాత్రవే, నీ పాత్రలో నూనె లేకపోతే నువ్వు వ్యర్థుడివే. ఇంకా యేసయ్యను నమ్మలేదు, ఇంకా బాప్తిసం పొందలేదు, ఇంకా సాక్ష్యం ఇవ్వలేవు, బలలో చేయలేవు, మతంలో ఉన్నట్టుగానే ఉంటున్నావు, వస్తున్నావు, పోతున్నావు. దైవజనుడి దగ్గర, దైవజనుడా నా అప్పులు, నా పాపాలు ఎక్కువైపోయినాయి, నా పాపానికి నేను భయపడుతున్నాను, నేనేమైపోతానో నాకు తెలియదు అంటే నేనేం చెప్పాలంటే, నీ పాత్ర నింపబడాలని చెప్తాను. నింపబడడానికి నీకు ఆశ ఉందా? వాక్యముతో, ప్రార్థనతో, సహవాసముతో, పరిశుద్ధాత్మతో నింపబడడానికి నీకు ఇష్టమా? ఎంతమంది విశ్వాసులు ఇంకా ఖాళీ పత్రలాగా ఉన్నారు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, రండి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్తం వారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. ముందు పాప క్షమాపణ జరగాలి, ఆ ఖాళీతనం పోవాలి. ముందు వాక్యముతో, ప్రార్థనతో, ఆత్మతో నింపబడాలి. ఎవరికో చెప్పుకొని ఎవరితో సన్మానం పొందడానికి కాదు ఈ సేవ. మనం అప్పులు చేయటం అంటే మనం పాపాలు చేయటమే. అవసరానికి అప్పు చేస్తాం, తప్పు కాదు, కానీ పాపము మనం చేసే అప్పు కంటే గొప్పది. హల్లెలూయా. యేసుప్రభువు నేర్పించిన ప్రార్థన
మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. యేసుక్రీస్తు వారు మన రుణపత్రాన్ని మేకులతో కొట్టేశాడు. మన అప్పు పత్రాన్ని, మన ప్రామిసరీ నోటును మనం అప్పు పడ్డాము దేవునికి. మన అప్పంతా, మన పాప రుణమంతా ఆయన తీర్చేశాడు. ఆయన ధనవంతుడు. హల్లెలూయా. మన కోసం దరిద్రుడయ్యాడు. మనమేమో ధనవంతులం అయిపోయి మన ధనంతో కొట్టుకుంటున్నాం. దేవునికి ఇవ్వలేం, దేవుని ప్రేమించలేం, ప్రార్థన చేయలేం, సాక్ష్యం ఇవ్వలేం. ఏమన్నంటే మా సేవకుడు మాకు సరైనడు కాదు, మాకు మంచి వాక్యం రావట్లేదు, లేదా మాకు వాతావరణం సరిగ్గా లేదు, పరిస్థితులు బాగలేవని చెప్పుకోవడానికి నింద వేయడానికే ఉన్నాం. కానీ నీ ఖాళీతనాన్ని నింపుకోవడానికి నీకు ఇష్టం లేదు. నాతో వాకింగ్ చేసే ఒక సంఘ పెద్ద ఆయన, చాలా సీనియర్ విశ్వాసి. అని అంటాడు, పాస్టర్ గారు, మా పాస్టర్లో ఆత్మ లేదు. ల్యాప్టాప్ పెట్టుకుని వాక్యం చెప్తాడు. వాక్యం వినబుద్ధి కాదు. ఇంగ్లీష్లో చెప్తాడు, ఒకరు ట్రాన్స్లేట్ చేయాలా. ఆ ఇంగ్లీష్ కొంతమందికి అర్థం కాదు. తెలుగులో చెప్పొచ్చుగా అని నిందేస్తాడు. నిందేయొద్దని చెప్పాను. దేవుని సేవకుడు నిందించొద్దు. దేవుడు 10 మాటలు మాట్లాడితే ఒక్క మాట అయినా నీకు సరిపోద్ది. సొంత మాటలు ఎన్నున్నా కొన్ని మాటలు దేవుని మాటలు ఉంటాయి. దేవుని సేవకుడిలో ఒక్క మాట పట్టుకో. మీరు నిందించొద్దు, దేవుని సేవకుడు నిందించొద్దు. ఎందుకంటే సేవకుడే. అది నీ సేవకుడు కాదు, వాడు దేవుని సేవకుడు. హల్లెలూయా. దేవుడు అని నియమించాడు. వాడిలో బలహీనతలు ఉంటే ఉండొచ్చు, వాడు కూడా మనవుడే. బలహీనతలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఓర్పుతో సహనంతో మీరు నింపబడండి అని నేను చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దినమున పెద్ద ప్రసంగికులు పెద్ద సంఘాలు నడిపిస్తున్నారు. చిన్న ప్రసంగికులు చిన్న సంఘాలు నడిపించుకుంటున్నారు. అది చిన్న సంఘమని పెద్ద సంఘమని దేవుని దృష్టిలో తేడా లేదండి. చిన్న మంద భయపడి కూడా అన్నాడు, కానీ పెద్ద సంఘమా అని దేవుడు మెచ్చుకోలేదు. ఆది సంఘంలో మేడగదిలో యెరూషలేములో మేడగదిలో ఎంతమంది ఉన్నారండి? ఆది సంఘంలో 120 మందే. తర్వాత పెరిగారు, అది వేరే విషయం. ఒక పాస్టర్ గారు అంటున్నాడు, నా సంఘంలో 120,000 మంది ఉన్నారు అని అంటూ మనం ఏమంటున్నట్టే, మీరు వచ్చి నా దగ్గర తినేసిపోతున్నారు, కానుకలు ఇవ్వడం లేదని చెప్పి ఆయన యూట్యూబ్లో ప్రకటన చేశాడు. మీరు వచ్చి తింటున్నారు, ప్రజలు భోజనాలు పెడుతుంటే అక్కడ నా డబ్బంతా తినేస్తున్నారు, మీరు కానుకలు ఇవ్వట్లేదు అని చెప్పి ఎద్దేవా వేస్తే ఇతర సేవకులు ఆయన్ని విమర్శిస్తున్నారు యూట్యూబ్లోనే. నువ్వు పెట్టడం ఎందుకు, అనడం ఎందుకు? మన దగ్గర భోజనాలు పెట్టం, పెడితే గిడితే వాక్యం పెట్టి వెళ్ళిపోతాం, పిలుస్తాం. మన దగ్గర భోజనాలు పెట్టే స్థితి మనకు లేదు, అవసరం లేదు. హెబ్రోను సంఘంలో భోజనాలు పెడతారు, ప్రతి ఆదివారం భోజనాలు పెడతారు. ఎక్కువ పెట్టరు, ఇంతే పెడతారు, తిని పోవాలి. ఇక్కడ భోజనాలు దేవుని రాజ్యం భోజనం పానం కాదు. ప్రభును సాయించను గాక. ఆమేన్. హల్లెలూయా. బల నిమిత్తం సిద్ధపడదామండి. మహా గొప్ప దేవా, మా యేసయ్యా, మీ నామమునకు స్తోత్రాలు. మీ వాక్యం చేత సంధించారు. నిజముగా మేము నింపబడాలని, మీ స్వార్థ విన్నప్పుడు పాపక్షమాపణ నిమిత్తము మీ దగ్గర మా పాపం లోపుకొని విడిచిపెట్టి మీ ఆత్మచేత నింపబడటకు మాకు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. సేవకుడిని నేను కుండవలే, విశ్వాసులైన వీరు పాత్రల వలె పరిశుద్ధాత్మ నూనెను పోసుకొని మీకోసం వెలిగే పిల్లలగుంటకు మాకు మీరు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, ఇంకా సంఘంలో ఎవరైనా నింపబడకుండా ఖాళీ పాత్రల వలె ఉంటే వారు వాక్యం విని మేము ఒప్పుకొని బాప్తిస్మ క్రమంలో సంఘంలో చేర్చబడి మతం విడిచి మార్గంలోకి రావడానికి ఇంకా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ఇది మతము కాదని, యేసుక్రీస్తు మతకర్త కాదని ఎరుగుటకు ప్రతి వారికి ఆత్మస్థైర్యం అనుగ్రహించండి. ఇగో పరిశుద్ధాత్మ దేవా, బలలో చేయబోతున్నాం, పరిచారకులను సిద్ధపరచండి. ఆ రొట్టెను మీ శరీరం గాను ఆ పాత్ర రక్తంగాను అభిషేకించండి అయ్యా. ఈ బల అనుభవం ద్వారా మీరు మహిమ పొందండి. మా దశమ భాగములు, మా స్వేచ్ఛార్పణలు మీ సేవను తేవడానికి కృప చూపించండి, దీవించి నడిపించండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకున్న తలలో ఉంచండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహవాసము మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవులు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తము నాకే జయం. ప్రభు యేసు రక్తమునికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్.